హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. ఇప్పుడు వాయించినటువంటి రాగం మీకు నేను కొత్తగా పరిచయం చేస్తాను. అంటే పాత రాగమే, నేను చేసిన వీడియోల్లో ఈ రాగం మొదటిసారి పెట్టడం అనమాట. ఇది చాలా మంచి రాగం అనమాట. అంటే ఈ 60వ మేళకర్త రాగాలు ఉన్నాయి కదా, అందులో మనకి 60వ మేళకర్త అయినటువంటి నీతిమతి అనే రాగం నుంచి పుట్టినటువంటి రాగం అనమాట. ఈ రాగం పేరేంటంటే హంసనాదం. ఇది ఈ ఒక్క రాగాన్ని పట్టుకొని మన ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు రాధాకృష్ణ గారు సినిమా మొత్తం తీసేశారనమాట. అంత మంచి రాగం అనమాట. రికార్డింగ్ అనగా, సాంగ్స్ అనగా అన్నీ కూడా. అదేంటంటే ఒక మంచి కాఫీ లాంటి సినిమా అని మనకి ఒక సినిమా వచ్చింది, దాని పేరు మర్చిపోయాను నేను. అందులో రాజా హీరో అనమాట. అందులో ఏంటంటే యమునా తీరం సంచారాగం కలలైనా ఈ కలలు, ఆ పాట. అది దాని యొక్క పాట, అందులో పాట కూడా సూపర్ హిట్ అయింది. దాని యొక్క రికార్డింగ్ కూడా ఆ సినిమా మొత్తం వస్తుందన్నమాట. అంత మంచి రాగం ఈ హంసనాదం. అదే మ్యూజిక్ డైరెక్టర్ నెక్స్ట్ వచ్చినటువంటి సినిమాను కూడా ఈ రాగాన్ని వదలలేదనమాట. ఆ రాగం పేరు ఏంటంటే, ఆ సినిమా పేరు గోదావరి. అందులో కూడా ఈ రాగంతో ఒక పాట చేశారనమాట. ఏంటంటే అది ఉప్పెంగిని గోదావరి నానా దనన ఉప్పొంగలే గోదావరి. ఆ పాట కూడా ఈ రాగంలోనే చేశారనమాట. అంత మంచి రాగం అన్నమాట ఇది. కాకపోతే సారి మాప ని సా, దీని యొక్క మూర్ఛన సారి మాప ని 5 స్వరాలే ఉంటాయన్నమాట. సారి మాప ని అనే 5 స్వరాలు ఉంటాయి. ఇది ఔడవ రాగం అని చెప్తాం అనమాట. అయితే నేను ఈ రాగంలో మీకు నేను చెప్పాల్సినటువంటి పాట ఏంటంటే ఒక త్యాగరాజ కీర్తన. అది మీకు నేను చెప్తానమాట. త్యాగరాజ కీర్తన, దాని పేరు ఏంటంటే బంటు రీతి కొలువు. అందరూ వినే ఉంటారు. ఇది కూడా చాలా ప్రాచుర్యం పొందింది. త్యాగరాజ కీర్తన అయినా కానీ ప్రముఖ డివోషనల్ ప్రోగ్రామ్స్లో కానీ ఎక్కడైనా ఈ పాట చాలామంది పాడుతూ ఉంటారు. ఎందుకంటే సినిమాల్లో కూడా ఉంది. సీతారాముల కళ్యాణం చూతమురారండిలో నాగేశ్వరరావు గారు, వెంకట్ గారు నటించిన సినిమాలో ఇందులో ఆ పాట ఉందన్నమాట. బంటు రీతి కొలు ఇయ్యవయ్య రామ, అది సినిమాలో కూడా పెట్టారు. ఏదైనా ఒక కీర్తన ఫేమస్ అయితేనే అది సినిమాలోకి వస్తుంది అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం బంటు రీతి కొలు అనే పాటని నేర్చుకున్నాం. అయితే ముందు ఈ పాట యూట్యూబ్లో నాకు షీ షార్ప్ 1:30 శృతిలో దొరికిందనమాట. అందువల్ల నేను 1:30 శృతిలోనే ఈ పాటను మీకు నేను చేసి వినిపిస్తాను. ముందు ఈ పాట యొక్క 1:30లో ఈ పాట యొక్క మూర్ఛను తెలుసుకుందాం. ఏంటంటే సరి మా ప ని సా సాని ప మ రే స సా షడ్జమము, రి చతుశ్రుతి రిషభము, మా ప్రతి మధ్యమము, ప పంచమము, నీ కాకలి నిషాదం, మళ్ళీ షడ్జమం అనమాట. ఇది మనకి హంసనాదం యొక్క అసెండింగ్ డిసెండింగ్. మరొకసారి ఇప్పుడు పాట విషయంకి వద్దాం. ఈ పాట యొక్క ఓపెనింగ్ ఒక చిన్న బీజియం అనమాట. ఇదేంటంటే మనకి స్ట్రింగ్స్ ఉంటాయి కదా, స్ట్రింగ్స్లో మనకి సితార్లో మనకి డిసెండింగ్ సా ని ప మ రి సా, ఓపెనింగ్ సా ని ప మ రి సా అని ఓపెనింగ్ వస్తుందన్నమాట. అదేంటంటే సా ని ప మ రి సా, అది ఫాస్ట్గా
అది ఓపెనింగ్ మనకు వస్తుందన్నమాట. సని ప ని సరి స మరి, సని ప ని సరి స మరి, పమరి సరి స, పమరి స రి స, సని ప ని సరి స మరి, పమరి స రి స రి స. ఇక్కడ మనకి అన్యస్వరం కింద బీజియంలో ఓపెనింగ్లోనే మనకి శుద్ధ మధ్యమం తీసుకున్నాం అనమాట. ఇది శుద్ధ మధ్యమం, ఇది ప్రతి మధ్యమం. అది మనం ఒకసారి వాయిస్తే ఇక్కడ శుద్ధ మధ్యమం అనమాట. పమరి స రి స, ఇక్కడ ప్రతి మధ్యమం తీసుకున్నాం. ఇది 2 times వాయించాలన్నమాట. సని ప ని సరి స మరి, పమరి స రి స, సని ప ని సరి స మరి, పమరి స రి స. నెక్స్ట్ లైన్ చూద్దాం. రి స రి మ ప ప ద ప మ, పమరి మ ప ని స స స, రి స రి మ ప ప ద ప మ, పమరి మ ప ని స స స. నెక్స్ట్ లైన్ అనమాట, వాయిద్దాం. రి స రి మ ప ప ద ప మ, పమరి మ ప ని స స స, సారీ, పమరి మ ప ని స స స. మొత్తం స్పీడ్గా వాయిస్తే రి 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 స రి మ ప ప ద ప మ, పమరి మ ప ని స స స. అంతే. నెక్స్ట్ లైన్ చూద్దాం. పమరి స సని పమ, పమరి స రి స రి మ అన్నమాట. పమరి స సని పమ, పమరి స రి స రి మ. అది చూద్దాం. పమరి స టాప్లో అన్నమాట. పమరి స సని పమ, పమ పమరి స. ఆ 3 కలిపి మొత్తం పమరి స, పమరి పమరి స సని పమ, పమ పమరి స రి స రి మ. ఓకే. సని ప ని సరి స మరి, పమరి స రి స. మన రెండోసారి. తర్వాత రి రి స రి మ ప ప ద ప మ. ఆ తర్వాత పమరి మ ప ని స స స, పమరి స సని పమ, పమరి స రి స రి మ. అంతే అన్నమాట. బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా. ఇప్పుడు పాట స్టార్ట్ అవుతుంది. బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా. ఓపెనింగ్ సాకి అనమాట. బంటు రీతి కొలువు పాప పమరి రి సరి స, పాప పమరి రి సరి స,
బంటు రీతి కొలువు పాప మరి సరి ఇయవయ్య రామ రి సరి పబ మబమ రి సరి పబ మబమ బంటు రీతి కొలువు ఇయవయ్య రామ. ఇది 3 సార్లు వస్తుందన్నమాట. బంటు రీతి కొలువు ఇయవయ్య రామ. అది 3 టైమ్స్ వచ్చాక ఇంకొకటి ఏంటంటే బంటు రీతి కొలువు ఇయవయ్య రామ. ఇది 2 టైమ్స్ వస్తుంది అనమాట. పాప మరి రి సరి సా నిరిసని నిరిసని బంటు రీతి కొలువు ఇయవయ్య రామ. నిరిసని అన్నమాట. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు ఫినిషింగ్ అనమాట. లాస్ట్ బంటు రీతి కొలువు. బంటు రీతి కొలువు ఇయవయ్య రామ అని చేస్తూ ఉంటాం. ఏంటంటే బంటు రీతి కొలువు పాప మరి రి సరి సరి పబ మదమమా మదమమా లాస్ట్ అనమాట. బంటు రీతి కొలువు పాప మరి రి సరి ఇయవయ్య రామ. అని ఎండ్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనకి బంటు రీతి కొలువు ఇయవయ్య రామ. 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 ఇది ఒకసారి వాయిస్తే చూడండి. ఇయవయ్య రామ. అని ఎండ్ చేయొచ్చు అనమాట. ఇది మనం బంటు రీతి కొలువు పాట యొక్క పల్లవి ఎండింగ్ అనమాట. అది తీసుకున్న బంటు రీతి కొలువు త్యాగరాజ కృతి ఏంటంటే రామాచారి గారు ఉన్నారు కదా, హైదరాబాద్లో ఫేమస్ మ్యూజిక్ గురువు గారు. ఆయన స్వరపరిచినటువంటి బంటు రీతి కొలువు నేను తీసుకున్నాను. ఆయన ఈ పాటకి చక్కనైనటువంటి బీజిఎమ్స్ అనమాట ఆయన చేశారు. ఆయనదే నేను యాజ్ ఇట్ ఈజ్ చేసి వినిపిస్తున్నాను.
గమనించగలరు. హాయ్ ఫ్రెండ్స్, దీని యొక్క చరణం యొక్క బీజిఎమ్స్ కూడా రెండో వీడియోలో ట్రై చేద్దాం. నాకు కొంచెం సమయభావం లేకపోవడం వల్ల ఇది సెకండ్ పార్ట్ కింద నేను తర్వాత వీడియోలో పెడతాను. అందువల్ల ఇంతవరకు మీరు దీని యొక్క బీజిఎం అండ్ పల్లవి మీరు నేర్చుకోండి. సెకండ్ వీడియోలో దీని యొక్క చరణాలు మీకు ఈ కీర్తన యొక్క చరణాలు అండ్ దాని యొక్క బీజిఎమ్స్ సెకండ్ పార్ట్లో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నన్ను బాగా మీరు ఎంకరేజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని ఆశిస్తూ మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం. థ్యాంక్ యూ సో మచ్.